హలో గైస్, నమస్తే. రీసెంట్గా హాలీవుడ్ నుంచి సూపర్ గర్ల్ మూవీ రీసెంట్గా రిలీజ్ అయింది. ఈ మూవీ గురించి తెలుసుకునే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. సూపర్ గర్ల్ మూవీ రీసెంట్గా రిలీజ్ అయింది. అసలు ఈ మూవీ స్టోరీ ఎలా ఉందంటే అస్సలు బాగలేదు. నాకైతే యావరేజ్ మూవీ అనిపించింది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5కి 2.5 కూడా ఇవ్వడం కూడా తక్కువే. అంత స్టోరీ మాత్రం ఏమీ బాగలేదు. స్క్రీన్ ప్లే విధానం అసలు స్టోరీ లేకపోవడం వల్ల ఫస్ట్ హాఫ్ కొంచెం యావరేజ్గా సాగదీసినట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్లో మాత్రం అక్కడక్కడ కొంచెం యాక్షన్ సీన్స్ ఉంటాయి. కానీ గ్రాఫిక్స్ ఈ సినిమాకి హైలైట్. కానీ యాక్షన్ సీన్స్ మాత్రం అస్సలు అంటే మనల్ని మెప్పించే విధంగా లేదు. డైరెక్టర్ డీసీ ఈ సినిమాని ఇంత స్క్రీన్ ప్లే అసలు బాగాలేకుండా తీయడం మాత్రం నాకేం నచ్చలేదు. ఈ సినిమాలో హీరోయిన్ చేసే యాక్షన్ విన్యాసాలు అక్కడక్కడ మెప్పిస్తాయి. అలాగే ఈ సినిమాలో మరొక హీరో కూడా ఉంటారు. యాక్వామ్యాన్ హీరో ఒక క్యారెక్టర్ చేయడం జరిగింది. అలాగే ఈ సినిమాలో స్టోరీ ఏంటంటే ఈ హీరోయిన్ సూపర్ గర్ల్ ఉంటుంది కదా, తన గ్రహం మొత్తం నాశనం చేయడం జరుగుతుంది. విలన్స్ వాళ్ళ అమ్మ నాన్న కూడా చంపడం జరుగుతుంది. చిన్నప్పుడే భూమి మీదకి వస్తుంది. భూమి మీద ఒక సూపర్ కుక్కతో నివసించడం జరుగుతుంది. వాళ్ళ అమ్మ నాన్నని చంపిన వాళ్ళని వెతికి పగ తీర్చుకోవాలని చూస్తుంటుంది. కొన్ని గ్రహాలు కూడా తిరగడం జరుగుతుంది. అలాంటి క్రమంలో విలన్స్ ఎదురుపడతారు. విలన్ నుంచి ఫైటింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఓకే, ఫైటింగ్ విషయంలో యాక్షన్స్ బాగానే ఉన్నాయి, కానీ స్టోరీ మాత్రం కొంచెం ఏమీ బాగలేదు. మనకు తెలిసిన స్టోరీ అనిపిస్తుంది. విలన్స్ కూడా అంత స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల ఈ సినిమా మీద మంచి హైప్ అనేది క్రియేట్ అవ్వలేదు. నాకైతే ఈ సినిమా జస్ట్ యావరేజ్ అనిపించింది. మీరు ఒక్కసారి టైంపాస్ కోసం అయితే చూడవచ్చు. వెళ్ళే ముందు ఈ వీడియో మీద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి. మరో మూవీ రివ్యూతో మేము ముందుకు వస్తాను. ఓకే, బాయ్.